ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఈ వీడియో చూడండి. గేదెలను తీసుకెళ్లినట్టు మనుషుల చేతులకు తాళ్లు కట్టి రోడ్డు మీద తీసుకెళ్తున్న పోలీసులు కర్రలతో వారిని చావగొడుతున్నారు. పోలీసులు కొట్టే దెబ్బలకు వాళ్ళు అరుస్తున్నారు, ఏడుస్తున్నారు, కేకలు పడుతున్నారు. కానీ పోలీసులు మాత్రం తగ్గట్లేదు. కర్రలు విరిగేలా, ఒళ్ళు వాచేలా కొడుతూనే వాళ్ళను ఊరంతా తిప్పుతున్నారు. అంతటితో ఆగలేదు. సిటీకి సెంట్రల్ పాయింట్లో నిల్చోబెట్టి కొందరు లేడీ పోలీసులకు లాఠీలు ఇచ్చి మరీ చితక్కొట్టారు. ఏంటి, దెబ్బలు తింటున్న వీళ్ళని చూస్తే ఎక్కడో జాలి కలుగుతుంది కదా. మరి వాళ్ళు చేసిన నేరం గురించి తెలిస్తే మీ కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఇంతకీ వీళ్ళు చేసిన ఆ నేరం ఏంటో తెలుసా? 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి 5 రోజుల పాటు 32 మంది వరుసగా రేప్ చేశారు. ఒక్కసారి కాదు, ఒక్కొక్కరు ఎన్నిసార్లు ఆ చిన్నారి పైన లైంగిక దాడి చేశారో లెక్కలేదు. ఇప్పుడు చిన్నారి ఆసుపత్రిలో ఉంది. రాజస్థాన్ శ్రీ గంగానగర్లో వెలుగు చూసింది ఈ ఘటన. ఇదే ప్రాంతానికి చెందిన ఓ 13 ఏళ్ల బాలిక ఇంటి నుండి బయటకు వచ్చి ఓ ఆటో స్టాండ్లో నిలబడితే అక్కడున్న ఓ ఆటో వాళ్ళ చిన్నారికి మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకెళ్లాడు. నేరుగా ఇదే సిటీలో వ్యభిచారిని అడ్డగా మారిన ఓ హోటల్ యాజమానికి చిన్నారిని అమ్మేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ఆ బాలికను సిటీలోని దాదాపు 15 హోటళ్లకు తిప్పాడు. 32 మంది రాక్షసులు బాలిక పైన విరుచుకుపడ్డారు. ఇలాంటి వాళ్ళని ఎలా క్షమించాలి? రోడ్డు మీద ఎలా చావగొట్టకుండా ఎలా వదిలిపెట్టాలి? అఘాయిత్యం చేసేటప్పుడు ఆ అమ్మాయి ఏడ్చేసింది. నొప్పి వస్తుంది అని ఏడ్చేసింది. అప్పుడు బలవంతంగా మద్యం తాగించి మరీ కామవాంఛ తీర్చుకునే వాళ్ళు ఆ దుర్మార్గులు. కూతురు వయసు కంటే తక్కువ ఏజ్ అమ్మాయి పైన కోరిక తీర్చుకునే ఈ రాక్షసులను ఇలా రోడ్డు మీద చితక్కొట్టాలా, లేదంటే క్షమించి వదిలేయాలా? మీరే చెప్పండి. తొలుత రాజస్థాన్ పోలీసులు ఈ కేసును లైట్ తీసుకున్నారు. కానీ ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ తర్వాత ఈ కేసును సీరియస్గా విచారించారు. బాలికను కొనుగోలు చేసి పదేసి ప్రాంతాలకు తిప్పి 5 రోజుల్లోనే 32 మంది దగ్గరకు తీసుకెళ్లిన యజమాని హోటల్ని ప్రో క్లీనర్తో కూల్చేశారు. ప్రతి హోటల్ యజమానిని అరెస్టు చేసి ఇలా రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చారు. 13 ఏళ్ల ఆడపిల్ల కాలికి ముళ్ళు గుచ్చుకుంటేనే తల్లడిల్లిపోతుంది. అలాంటి పసిదాన్ని 32 మంది రాక్షసులు 5 రోజులు వరుసగా చెరిచారంటే ఆ బాధను వర్ణించగలమా? మీరే చెప్పండి.